క్వశ్చన్: భారతదేశ జనాభాకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ 1 ప్రకటన: జనాభా లెక్కల ప్రకారం భారతీయ జనాభాలో 60% కంటే ఎక్కువ మంది శ్రామిక వయస్సు 15 నుంచి 59లో ఉన్నారు. ఆప్షన్ 2 దశాబ్దపు జనాభా లెక్కల ప్రకారం గత 5 దశాబ్దాలలో పిల్లల లింగ నిష్పత్తి క్రమంగా పెరిగింది. ఆప్షన్ 3 గత 4 దశాబ్దాలలో భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధి రేటు నిరంతరం తగ్గింది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 3. వివిధ అభివృద్ధి ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళిక మరియు మూల్యాంకనం కోసం జనాభా ఆరోగ్య నిర్వాహకులు మొదలైన వారికి వయసు మరియు లింగం ఆధారంగా జనాభా యొక్క డేటా చాలా ముఖ్యమైనది. 2011 జనగణన వయసు ప్రకారం భారత జనాభా శాతం. జాతీయ స్థాయిలో జాతీయ జనాభాలో 29.5% 15 సంవత్సరాల కంటే తక్కువ. జాతీయ స్థాయిలో శ్రామిక వయసు 15 నుంచి 59, గ్రామీణ ప్రాంతాల్లో 61%, పట్టణ ప్రాంతాల్లో 66.6% మరియు మొత్తం భారతదేశానికి 62.5%. అందువల్ల ప్రకటన 1 సరైనది. వృద్ధుల 60+ జనాభా శాతం 8%. భారతదేశంలో చిన్నారుల లింగ నిష్పత్తి 0-6 సంవత్సరాల వయస్సులో 1000 మంది మగవారికి ఆడవారి సంఖ్యగా నిర్వహించబడింది. 1981, 1991 మరియు 2001 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి 934 నుండి 927కు తగ్గింది మరియు 933కి పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం చిన్నారుల లింగ నిష్పత్తి 2001లో 1000 మంది మగవారికి 927 మంది మహిళలు నుండి 2011లో 1000 మంది పురుషులకు 913 మంది మహిళలకు తగ్గింది. అందువల్ల ప్రకటన 2 ఆప్షన్ 2 కరెక్ట్. దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఒక నిర్దిష్ట దశాబ్దంలో మొత్తం జనాభా పెరుగుదల శాతం యొక్క అవలోకనాన్ని ఇస్తుంది. గత 4 దశాబ్దాలలో దశాబ్ద వృద్ధి రేటు నిరంతరం తగ్గిందని చెప్పడం జరిగింది. అందువల్ల ప్రకటన 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా శాస్త్రీయంగా నిర్ణయించిన ఆర్థికవేత్త. ఆప్షన్ 1 డిఆర్ గాడ్గిల్, ఆప్షన్ 2 వికే.ఆర్.వి. రావ్, ఆప్షన్ 3 మన్మోహన్ సింగ్, ఆప్షన్ 4 వైవి అలగ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. 2019-20లో తలసరి నికర జాతీయ ఆదాయం 10.0% వృద్ధి రేటుతో 2018-19లో రూపాయలు 1,26,406తో పోలిస్తే 66.8% పెరుగుదలను చూపుతుంది. రూపాయలు 1,35,050గా అంచనా వేయబడింది. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వార్షిక జాతీయ ఆదాయం మరియు జీడిపి 2019-20, 2018-19 నెలవారీ తలసరి ఆదాయం 10,534గా ఉంది. 2019-20లో దేశ తలసరి నెలవారీ ఆదాయం 6.8% పెరిగి 11,254కి చేరిందని జాతీయ ఆదాయంపై ప్రభుత్వ గణాంకాలు అంచనా వేస్తున్నాయి. 33 ట్రిలియన్ల కొనుగోలు శక్తి సమానత్వం పరంగా జీడిపిని పోల్చినప్పుడు భారతదేశం 3వ స్థానంలో ఉంది. తలసరి జీడిపిని లెక్కించేటప్పుడు భారతదేశం యొక్క అధిక జనాభా దాని నామమాత్రపు తలసరి జీడిపిని 170కి లాగుతుంది. నామమాత్రపు జీడిపితో భారతదేశం మొత్తం మీద 5వ అతిపెద్దది. ప్రొఫెసర్ విజయేంద్ర కస్తూరిరంగ వరదరాజరావు బహుముఖ వ్యక్తిత్వం, ఆర్థికవేత్త, విద్యావేత్త, నిర్వాహకుడు మరియు సంస్థ నిర్మాత. వికే.ఆర్.వి.
రావు ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, ప్రణాళిక సంఘం సభ్యుడు, కేంద్ర కేబినెట్ మంత్రిగా, మొదట షిప్పింగ్ మరియు రవాణా మరియు తర్వాత విద్య మరియు యువజన సేవల వంటి వివిధ ప్రతిష్టాత్మకత విద్య మరియు పరిపాలన పదవులను నిర్వహించారు. 1974లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. 1974లో ఆయనకు పద్మవిభూషణ్, దాంతోపాటు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రోత్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ స్థాపకుడు. డిఆర్ గాడ్గిల్. పారిశ్రామిక కార్మికుల గురించి ప్రొఫెసర్ గాడ్గిల్ యొక్క ఆలోచనలు, వేతనాలు, నియంత్రణ మరియు భారతదేశంలోని పారిశ్రామిక కార్మికుల యొక్క ఇతర సమస్యల ప్రచురణలలో అర్థం చేసుకోవచ్చు. ఇందులో వేతనాలు, ఉపాధి, కార్మికుల జీవన ప్రమాణాలు, పరిశ్రమల హేతుబద్ధీకరణ యొక్క పారిశ్రామిక సంబంధాలు వంటి అంశాలు ఉన్నాయి. గాడ్గిల్ ప్రస్తుతం వేతన రేటు వ్యవస్థలో ఉన్న గొప్ప చెడులను ఎత్తి చెప్పారు. వైవి అలగ్. ప్రముఖ ఆర్థికవేత్త, విద్యావేత్త మరియు ప్రభుత్వ విధాన సలహాదారుడు ప్రొఫెసర్ యోగీందర్ కె అలగ్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు మరియు ప్లానింగ్ మరియు ప్రోగ్రామ్ అమలు, సైన్స్ మరియు టెక్నాలజీ మరియు పవర్కు రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. అతను వివిధ సంస్థలు మరియు కమిషన్లకు నాయకత్వం వహించాడు మరియు అనేక యుఎన్ సంస్థలలో నిపుణుడిగా వ్యవహరించాడు. అతను ప్రణాళిక సంఘం ప్రభుత్వ సభ్యుడు కూడా. భారతదేశం యొక్క అతను గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్. అతను జేఎన్యూ యొక్క 7వ వైస్ ఛాన్సలర్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయ అకౌంటింగ్లో బేస్ ఇయర్ అంటే? ఆప్షన్ 1 నామమాత్రపు జీడిపిని లెక్కించడానికి ఆదాయాన్ని ఉపయోగించుకునే సంవత్సరం ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 నామమాత్రపు జీడిపిని లెక్కించడానికి ధరలను ఉపయోగించే సంవత్సరం ఈజ్ రాంగ్. ఆప్షన్ 3 నిజమైన జీడిపిని లెక్కించడానికి ధరలను ఉపయోగించే సంవత్సరం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులను సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఆప్షన్ 1 ఆదాయ పద్ధతి ద్వారా వివిధ రంగాలలో పనిచేసే వ్యక్తుల నికర ఆదాయం మొత్తంగా పొందబడుతుంది. భారతదేశంలో ఉత్పత్తి పద్ధతిని ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. ఆప్షన్ 3 ఉత్పత్తి పద్ధతి ఉత్పత్తిలోని ప్రతి భాగాలు జోడించిన నికర విలువలపై దృష్టి పెడుతుంది. క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఆప్షన్ 1 ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సైమన్ కుజ్నెట్జ్ అమెరికన్ నోబెల్ ఆర్థికవేత్త ప్రకారం ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా గణిస్తారు. ఆదాయ విధానం, వినియోగ విధానం, ఉత్పత్తి విధానం. సైమన్ కుజ్నెట్జ్ ఆర్థిక శాస్త్రాలలో 1971 నోబెల్ మెమోరియల్ బహుమతిని అందుకున్నారు. ఈ పద్ధతి పంపిణీ వైపు నుండి జాతీయ ఆదాయాన్ని చేరుకుంటుంది. ఈ పద్ధతి ద్వారా వివిధ రంగాలు మరియు వాణిజ్య సంస్థలలో పనిచేసే వ్యక్తులు సంపాదించిన నికర ఆదాయం మొత్తం పొందబడుతుంది. కాబట్టి ప్రకటన 1 సరైనది. 2 వర్గాల ప్రజలు చెల్లించే ఆదాయపు పన్ను అంటే పన్ను చెల్లింపు మరియు పన్ను చెల్లించనివి జాతీయ ఆదాయాన్ని పొందేందుకు కలిపి ఉంటాయి. వ్యక్తులు తమ సొంత సేవలు మరియు భూమి మరియు మూలధనం వంటి వారి ఆస్తి సేవలను జాతీయ ఉత్పత్తికి అందించడం ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి కారకాల ద్వారా ఆదాయము, అద్దె, వడ్డీ మరియు లాభాల స్థాయిలను కొలవడం ద్వారా జాతీయ ఆదాయం లెక్కించబడుతుంది. జాతీయ ఆదాయం భూమికి చెల్లించే అద్దె మైనస్ భూమి నుండి వచ్చే ఆదాయం ప్లస్ కార్మికులకు మొత్తం వేతనాలు మైనస్ శ్రమ ద్వారా వచ్చే ఆదాయం ప్లస్ మొత్తం వడ్డీ మైనస్ మూలధనం నుండి వచ్చే ఆదాయం ప్లస్ మొత్తం లాభం మైనస్ వ్యాపారవేత్త నుండి వచ్చే ఆదాయం.
వ్యాయ పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతి ప్రకారం జాతీయ వినియోగంపై లేదా ఖర్చు చేయబడింది. జాతీయ ఆదాయం మొత్తం వినియోగం మరియు మొత్తం పొదుపుల జోడింపు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉత్పత్తి పద్ధతి మరియు ఆదాయ పద్ధతి కలయిక ఉపయోగించబడుతుంది. కాబట్టి ప్రకటన 2 సరైనది కాదు. జాతీయ ఆదాయం వినియోగంపై మొత్తం వ్యయం ప్లస్ మొత్తం పొదుపు. ఉత్పత్తి విధానం. ఇది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన తుది వస్తువులు మరియు సేవల మొత్తం విలువను గణిస్తుంది. ఇది ఉత్పత్తి యొక్క ప్రతి దశలో నికర సహకారం యొక్క గణనను నొక్కి చెబుతుంది. ఈ పద్ధతిలో ఉత్పత్తిలో ప్రతి భాగం ద్వారా జోడించబడిన నికర విలువపై దృష్టి పెడుతుంది. కాబట్టి ప్రకటన 3 సరైనది. కాబట్టి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఎంటర్ప్రైజ్ అవుట్పుట్ నుండి కింది అంశాలను మినహాయించాలి. ముడి పదార్థాల వినియోగం, మూలధనం వినియోగం, నికర పరోక్ష వస్తువులు. జాతీయ ఆదాయం లేదా ఎన్ఎన్పిఎఫ్సి ఎన్డిపిఎఫ్సి ప్లస్ విదేశాల నుండి వచ్చే నికర ఫ్యాక్టర్ ఆదాయం. ఎన్ఎన్పిఎఫ్సి ఫ్యాక్టర్ ధర వద్ద నికర జాతీయ ఉత్పత్తి. ఎన్డిపిఎఫ్సి ఫ్యాక్టర్ ధర వద్ద నికర దేశీయ ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అభివృద్ధి సూచికలు. ఆప్షన్ ఏ మానవ పురోగతి సూచిక. ఆప్షన్ బి ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఆప్షన్ సి నికర ఆర్థిక సంక్షేమం. ఆప్షన్ డి నిజమైన జీడిపి. ఆప్షన్ ఈ వాస్తవ తలసరి ఆదాయం. కింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బి మరియు ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి మధ్య ప్రధాన వ్యత్యాసాలు. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధిలో మార్కెట్ ఉత్పత్తి పెరుగుదల ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో సంక్షేమ విలువలు మరియు మార్కెట్ ఉత్పత్తి పరంగా ఆర్థిక అభివృద్ధిని కొలవవచ్చు. ఆర్థిక వృద్ధిలో ఇది పరిమాణాత్మక భావన. ఆర్థిక అభివృద్ధిలో ఇది గుణాత్మక భావన. ఆర్థిక వృద్ధిలో ఆర్థిక వృద్ధి ఏక డైమెన్షనల్గా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధి బహుమితీయమైనది. ఆర్థిక వృద్ధిలో అభివృద్ధి చెందిన దేశాలలో ఇది ప్రధాన ఆందోళన. ఆర్థిక అభివృద్ధిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ప్రధాన ఆందోళన. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధితో సంబంధం లేకుండా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి జరిగితేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థిక వృద్ధిలో సూచికలు. నిజమైన జీడిపి, వాస్తవ తలసరి ఆదాయం. ఆర్థిక అభివృద్ధిలో సూచికలు మానవ పురోగతి సూచిక, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, నికర ఆర్థిక సంక్షేమం. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న వయో సమూహాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి. వర్గం, వయో సమూహం. వృద్ధ జనాభా అంటే 59 ఏళ్ళు పైబడిన వారు. ఆర్థికంగా ఉత్పాదకత లేని వ్యక్తులు అంటే 15 సంవత్సరాల లోపు ఉన్నవారు. అక్షరాస్యులు అంటే 7 సంవత్సరాల లోపు. ఏడు సంవత్సరాల వయసు, ఏదైనా భాషను చదవగలరు, వ్రాయగలరు మరియు అర్థం చేసుకోగలరు. పనిచేసే వయసు గల వ్యక్తులు అంటే 15 నుండి 59 సంవత్సరాలు. అన్ని జతలు సరైనవి. ఆన్సర్ ఇస్ అన్ని జతలు సరైనవి. ఒక దేశం యొక్క జనాభా సాధారణంగా 3 విస్తృత వర్గాలుగా విభజించబడింది.
పిల్లలు 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారు ఆర్థికంగా ఉత్పాదకత లేనివారు మరియు ఆహారము, దుస్తులు, విద్య మరియు వైద్య సంరక్షణ అందించాలి. అందువల్ల జత 2 సరైనది. పనిచేసే వయసు 15 నుంచి 19 సంవత్సరాలు. ఇవి ఆర్థికంగా ఉత్పాదకత మరియు జీవశాస్త్రపరంగా పునరుత్పత్తి. వారు శ్రామిక జనాభాను కలిగి ఉన్నారు. అందువల్ల జత 4 సరైనది. వయసు 59 ఏండ్లు పైబడిన వారు పదవీ విరమణ చేసినప్పటికీ ఆర్థికంగా ఉత్పాదకత కలిగి ఉంటారు. అందువల్ల జత 1 సరైనది. వారు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు కానీ నియామకం ద్వారా ఉపాధికి అందుబాటులో ఉండరు. 2011 జనాభా లెక్కల ప్రకారం 7 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి ఏ భాషలోనైనా అవగాహనతో చదవగల మరియు వ్రాయగల వ్యక్తిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. అందువల్ల జత 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి గురించి క్రింది ప్రకటనలు ఏవి తప్పుగా ఉన్నాయి? ఆప్షన్ ఏ, ఇది విదేశాల నుండి వచ్చే నికర కారకం ఆదాయం కోసం సర్దుబాటు చేయబడిన నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల నికర ఉత్పత్తిని చూపుతుంది. ఆప్షన్ బి, ఇది ఎగుమతులు మరియు దిగుమతులను కలిగి ఉంటుంది కానీ విదేశాల నుండి వచ్చే ఆదాయానికి కారకం కాదు. ఆప్షన్ సి, ఇది మొత్తం జాతీయ ఆదాయం నుండి మూలధన తరుగుదలని తీసివేస్తుంది కాబట్టి దీనిని నెట్ అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నికర జాతీయ ఉత్పత్తి లేదా ఎన్ఎన్పి అనేది ఒక దేశంలోని పౌరుల ఉత్పత్తి చేసే అన్ని పూర్తయిన వస్తువులు మరియు సేవల మార్కెట్ విలువ. ఒక సంవత్సరంలో దేశీయంగా మరియు అంతర్జాతీయంగా నివసిస్తున్నారు. ఎన్ఎన్పి విదేశాల నుండి వచ్చే నికర ఫ్యాక్టర్ ఆదాయాన్ని కలిగి ఉన్నందున ప్రకటన ఏ తప్పు. నికర జాతీయ ఉత్పత్తిని స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి నుండి తగ్గుదల తీసివేయడం ద్వారా పొందిన విలువలుగా కూడా సూచిస్తారు. నికర జాతీయ ఉత్పత్తి దేశం యొక్క పౌరులు వారి స్థానంలో సంబంధం లేకుండా తయారు చేసే అన్ని వస్తువులు, ఉత్పత్తులు మరియు సేవలను పరిగణిస్తుంది. లేదా ఇతర మాటలలో నికర జాతీయ ఉత్పత్తి దేశీయంగా మరియు విదేశాల నుండి కూడా ఉత్పత్తి చేయబడినది ఉత్పత్తులను పరిగణిస్తుంది. కారకం ధర వద్ద నికర జాతీయ ఉత్పత్తి అనేది దేశం యొక్క స్థానిక భూభాగంలోని నిర్మాతలందరూ అందించిన మొత్తం నికర విలువలు మరియు బయట నుండి వచ్చే నికర కారకుల ఆదాయం. అందువల్ల ప్రకటన బి తప్పు. కారకాల ఆదాయం, అందువల్ల ప్రకటన బి తప్పు. ఫ్యాక్టర్ ధర వద్ద ఎన్ఎన్పి తగ్గుదల బత్వ. ప్రత్యామ్నాయంగా ఎన్ఎన్పిని ఇలా లెక్కించవచ్చు. ఎన్ఎన్పి = స్థూల జాతీయ ఉత్పత్తి తరుగుదల. అందువల్ల ప్రకటన సి తప్పు. ఎన్ఎన్పి అనేది దేశం యొక్క వాస్తవ వృద్ధిని నిర్ణయించే ముఖ్యమైన కొలమానాల్లో ఒకటి. ఒక నిర్దిష్ట వ్యవధిలో దేశం ఎంత వినియోగించుకోగలదో ఇది కొలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యయ పద్ధతిని ఉపయోగించి స్థూల దేశీయోత్పత్తిని గణించేటప్పుడు క్రింది అంశాలలో ఏవి పరిగణనలోకి తీసుకోబడతాయి? ఆప్షన్ 1, తుది వినియోగ వస్తువులపై ప్రైవేటు రంగం యొక్క వ్యయం. ఆప్షన్ 2, పెట్టుబడి లేదా మూలధన నిర్మాణం. ఆప్షన్ 3, తుది వినియోగ వస్తువులపై ప్రభుత్వ వ్యయం. ఆప్షన్ 4, బ్యాంకులలో పొదుపు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3. స్థూల
దేశీయోత్పత్తి, స్థూల దేశోత్పత్తి జీడిపి. స్థూల రాష్ట్ర దేశోత్పత్తి జిఎస్డిపి అనేది ద్రవ్యపరంగా ఒక కొలత. రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దులలో సాధారణంగా ఒక సంవత్సరం ఒక నిర్దిష్ట వ్యవధిలో ఉత్పత్తి చేయబడిన అన్ని పూర్తయిన వస్తువులు మరియు సేవల మొత్తం డూప్లికేషన్ లేకుండా లెక్కించబడుతుంది. స్థూల రాష్ట్ర దేశోత్పత్తి జిఎస్డిపి లేదా రాష్ట్ర ఆదాయం రాష్ట్ర ఆర్థిక వృద్ధిని కొలవడానికి అత్యంత ముఖ్యమైన సూచిక. జీడిపిని కొలిచే పద్ధతులు: ఆదాయ విధానం, ఉత్పత్తి పద్ధతి, ఖర్చు విధానం. జాతీయ ఆదాయాన్ని కొలవడానికి వ్యయ పద్ధతిని క్రింద ఇవ్వబడిన సమీకరణం ద్వారా అర్థం చేసుకోవచ్చు. y=c+i+g+x-m. మార్కెట్ ధర వద్ద y=GDP, c= తుది వినియోగ వస్తువులపై ప్రైవేటు రంగం యొక్క వ్యయం, g= తుది వినియోగ వస్తువులపై ప్రభుత్వ వ్యయం, i= పెట్టుబడి లేదా మూలధన నిర్మాణం, x= ఎగుమతులు, i= దిగుమతులు, x-m నికర ఎగుమతులు. కాబట్టి ఆప్షన్ 1, ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3 సరైనది. బ్యాంకులు, పేర్లు మరియు బాండులు మొదలైన వాటిని పొదుపులో పరిగణలోకి తీసుకోబడవు, ఎందుకంటే ఇది వ్యవస్థాపకుడికి మూలధనంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఆప్షన్ 4 తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతలను పరిగణించండి. ఉత్పత్తి యొక్క కారకం మరియు కారకం చెల్లింపు రూపు. శ్రమ, వేతనాలు. ఆప్షన్ 1 శ్రమ, వేతనాలు. ఆప్షన్ 2 మూలధనం, లాభాలు. ఆప్షన్ 3 భూమి అద్దెకు. సరైన జత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 3. మానవ శ్రమ చేసిన సహకారానికి పారితోషికం ఇవ్వడానే వేతనం అంటారు. అందువల్ల జత 1 సరైనది. పెట్టుబడి ద్వారా అందించే సహకారానికి పారితోషికం ఇవ్వడాన్ని వడ్డీ అని అంటారు. అందువల్ల జత 2 రాంగ్. వ్యవస్థాపకత్వం ద్వారా చేయబడ్డ విరాళం యొక్క పారితోషిక లాభం. స్థిర సహజ వనరులు భూమి అని పిలుస్తారు. చేసిన సహకారాన్ని పారితోషికం అద్దె. అందువల్ల జత 3 సరైనది. ఉత్పత్తికి 4 కారకాలు ఉన్నాయి: శ్రమ, భూమి వంటి స్థిర సహజ వనరులు, పెట్టుబడి, వ్యవస్థాపకుడు. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం కోసం వీటన్నిటికీ చేసిన చెల్లింపులను ఫ్యాక్టర్ చెల్లింపులు అంటారు. అందువల్ల వస్తువులు మరియు సేవల ఉత్పత్తి సమయంలో 4 రకాల రచనలు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. స్థూల జాతీయోత్పత్తి జీడిపి స్థూల జాతీయోత్పత్తి జిఎన్సి కంటే ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర ఉత్పత్తిని జాతీయ ఆదాయం అంటారు. ఆప్షన్ 3 ప్రభుత్వం పన్నులు, సబ్సిడీలకు సర్దుబాటు చేయకుండా అన్ని రంగాలలో కలిపిన స్థూల విలువ మొత్తాన్ని జీడిపి సూచిస్తుంది. పై దాంట్లో ఏది సరైనది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 is correct. ఆప్షన్ 2 జీడిపి స్థూల దేశోత్పత్తి. ఇది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో త్రైమాసిక, వార్షిక దేశం యొక్క సరిహద్దులలో ఉత్పత్తి చేయబడిన అన్ని పూర్తయిన వస్తువులు మరియు సేవల మొత్తం ద్రవ్య విలువ యొక్క ఒకే సంఖ్య జిఎన్పి. స్థూల జాతీయ ఉత్పత్తి ఇది ఒక నిర్దిష్ట వ్యవధిలో వారి స్థానంతో సంబంధం లేకుండా దాని పౌరులు మరియు వ్యాపారులందరూ ఉత్పత్తి చేసే అన్ని వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం మార్కెట్ విలువ. ముఖ్యంగా జిఎన్పి జీడిపి యొక్క సూపర్ సెట్గా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది జీడిపికి అదనంగా దేశాల నుండి వచ్చే నికర
ఆదాయానికి కారణమవుతుంది. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ విదేశీ నివాసితులు లేదా వ్యాపారాలు విదేశీ పెట్టుబడుల ద్వారా సంబంధించిన నికర ఆదాయం మైనస్ విదేశీ నివాసితులు. కాబట్టి జీడిపి అనేది స్థానంపై ఆధారపడి ఉంటుంది, అయితే జిఎన్పి పౌరసత్వంపై ఆధారపడి ఉంటుంది. జిఎన్పి అంటే జీడిపి ఎక్కువగా ఉందా అనేది వారి స్థానిక దేశాల వెలుపల నివసిస్తున్న వివిధ దేశాల పౌరుల సాపేక్ష పనితీరుపై ఆధారపడి ఉంటుంది. జీడిపి కంటే ఎక్కువ జిఎన్పి ఒక దేశం యొక్క పౌరులు విదేశాలలో మెరుగ్గా ఉన్నారని సూచిస్తుంది మరియు దీనికి విరుద్ధంగా కాబట్టి ప్రకటన 1 సరైనది కాదు. కారకం ధర వద్ద నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పిని జాతీయ ఆదాయం అని కూడా అంటారు. జిఎన్పి నుండి తరుగుదల భత్యాన్ని తీసివేయడం ద్వారా ఎన్ఎన్పి తీసుకోబడుతుంది. కాబట్టి ప్రకటన 2 సరైనది. జీవీఏ స్థూల విలువ జోడించబడుతుంది. ఇది ఇంటర్మీడియట్ వినియోగం కంటే తక్కువ అవుట్పుట్ విలువగా నిర్వహించబడుతుంది. అదనపు విలువ ఉత్పత్తి ప్రక్రియకు శ్రమ, అదనపు విలువ మరియు మూలధనం యొక్క సహకారాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రకటన 3 సరైనది. ప్రకటన 3 సరైనది కాదు. ఉత్పత్తులపై పన్నుల విలువ ఉత్పత్తులపై తక్కువ రాయితీలు జోడించబడినప్పుడు అన్ని రెసిడెంట్ యూనిట్లకు జోడించిన విలువ మొత్తం స్థూల దేశీయోత్పత్తి జీడిపి విలువను ఇస్తుంది. ఈ విధంగా ఏదైనా దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడిపి పన్నుల కోసం సర్దుబాటు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలలోని అన్ని రంగాలలో స్థూల విలువ జోడింపు జీవీఏ ఆ సంవత్సరంలో ఆ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో పన్నులు మరియు సబ్సిడీలకు సర్దుబాటు చేసిన తర్వాత దీన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతి కానిది ఏది? ఆప్షన్ 1 విలువ జోడించిన పద్ధతి, ఆప్షన్ 2 ఖర్చు పద్ధతి, ఆప్షన్ 3 ఆదాయ పద్ధతి, ఆప్షన్ 4 ద్రవ్యోల్బణ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. జాతీయ ఆదాయాన్ని నిర్ణయించడానికి తెలిసిన 3 పద్ధతులు ఉన్నాయి. ఇవి విలువ ఆధారిత పద్ధతి, ఖర్చు విధానం, ఆదాయ పద్ధతి. విలువ ఆధారిత పద్ధతిని ఉత్పత్తి పద్ధతి లేదా అవుట్పుట్ పద్ధతి అని కూడా అంటారు. ఉత్పత్తి యొక్క వివిధ దశలలో ఒక ఉత్పత్తిదానికి జోడించిన విలువను పరిగణలోకి తీసుకోవడం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం దీని ప్రాథమిక లక్ష్యం. అందువల్ల విలువ ఆధారిత పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించే సూత్రాన్ని ఇలా వ్యక్తీకరించవచ్చు. జాతీయ ఆదాయం NI = NDPFC ప్లస్ విదేశాల నుండి నికర కారకం ఆదాయం NDPFC = ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర దేశీయ ఉత్పత్తి. జాతీయ ఆదాయ గణన యొక్క వ్యయ పద్ధతి ఆర్థిక వ్యవస్థలలో జరిగే ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మూడో పద్ధతి ఆదాయ పద్ధతి. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మూడవ పద్ధతి. ఇది దేశంలోని ఇతర వ్యక్తులకు వ్యక్తిగతంగా లేదా వారి వద్ద ఉన్న ఆస్తులను ఉపయోగించడం ద్వారా సేవలను అందించడం ద్వారా వ్యక్తులు సృష్టించిన ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. భూమి పెట్టుబడి నుంచి కౌలు, వడ్డీ, వేతనాలు, లాభ రూపంలో ఉత్పన్నమయ్యే ఆదాయాన్ని ఆదాయ విధానం పరిగణలోకి తీసుకుంటుంది. వృత్తికార ప్రవాహం అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువులు మరియు సేవల ఉత్పత్తి, ఆదాయం మరియు వ్యయాల అంతులేని ప్రవాహం. ఉత్పత్తి యూనిట్ మరియు గృహాల మధ్య వృత్తాకార పద్ధతిలో ఆదాయం పునఃపంపిణీని ఇది చూపుతుంది. ఇది భూమి, శ్రమ, పెట్టుబడి మరియు వ్యవస్థాపకత. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల విలువ జోడింపు జీవీఏని గణిస్తున్నప్పుడు క్రింది వాటిలో ఏది ఉత్పత్తి, పన్ను లేదా సబ్సిడీగా వర్గీకరించబడింది? ఆప్షన్ 1 భూ ఆదాయం, ఆప్షన్ 2 ఎగుమతి సుంకాలు,
ఆప్షన్ 3 ఎరువుల సబ్సిడీలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 3. స్థూల విలువ జోడించబడింది. ఇది ఇంటర్మీడియట్ వినియోగం విలువ కంటే తక్కువ అవుట్పుట్ విలువగా నిర్వహించబడుతుంది. అందువల్ల విలువ ఉత్పత్తి ప్రక్రియకు శ్రమ మరియు మూలధనం యొక్క సహకారాన్ని ఇస్తుంది. ఉత్పత్తులపై పన్ను విలువ జోడించినప్పుడు అన్ని రెసిడెంట్ యూనిట్లకు జోడించి విలువ మొత్తం స్థూల దేశోత్పత్తి విలువ ఇస్తుంది. ఈ విధంగా ఏదైనా దేశం యొక్క స్థూల దేశోత్పత్తి జీడిపి పన్నులు మరియు సబ్సిడీల కోసం సర్దుబాటు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలోని మొత్తం స్థూల విలువ జోడించి సూచిస్తుంది. ఫ్యాక్టర్ ధర వద్ద జీవీఏ ప్లస్ ఉత్పత్తి పన్నులు తక్కువ ఉత్పత్తి సబ్సిడీలు ఈక్వల్ టు ప్రాథమిక ధరల వద్ద జీవీఏ. మార్కెట్ ధరల వద్ద జీడిపి మార్కెట్ ధరల వద్ద జీడిపి ఈక్వల్ టు ప్రాథమిక ధరల వద్ద జీవీఏ ప్లస్ ఉత్పత్తి పన్నులు ఉత్పత్తి రాయితీలు. ప్రాథమిక ధరల వద్ద జీవీఏ ఉత్పత్తి పన్నులను కలిగి ఉంటుంది మరియు వస్తువులపై లభించే ఉత్పత్తి సబ్సిడీలను మినహాయిస్తుంది. మరోవైపు ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీవీఏలో పన్నులు ఉండవు మరియు సబ్సిడీలు మినహాయించినప్పుడు మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపి ఉత్పత్తి మరియు ఉత్పత్తి పన్నులు రెండింటిని కలిగి ఉంటుంది మరియు ఉత్పత్తి రాయితీలు రెండింటిని మినహాయిస్తుంది. ఇది ఉత్పత్తికి సంబంధించి చెల్లించబడుతుంది లేదా స్వీకరించబడుతుంది మరియు వాస్తవ ఉత్పత్తి పరిమాణంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఉత్పత్తి పన్నులకు కొన్ని ఉదాహరణలు: భూమి ఆదాయాలు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు వృత్తిపై పన్ను. కాబట్టి ప్రకటన 1 సరైనది. కొన్ని ఉత్పత్తి సబ్సిడీలు రైల్వేలకు సబ్సిడీలు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు, గ్రామం మరియు చిన్న పరిశ్రమలకు సబ్సిడీలు, కార్పొరేషన్లు కూడా లేదా సహకార సంఘాలకు పరిపాలన రాయితీలు మొదలైనవి ఉన్నాయి. ఉత్పత్తి యొక్క యూనిట్కు ఉత్పత్తి పన్నులు లేదా సబ్సిడీలు చెల్లించబడతాయి లేదా స్వీకరించబడతాయి. ఉత్పత్తి పన్నులకు కొన్ని ఉదాహరణలు: ఎక్స్చేంజ్ పన్ను, అమ్మకపు పన్ను, సేవా పన్ను మరియు దిగుమతి మరియు ఎగుమతి సుంకాలు. కాబట్టి ప్రకటన 2 తప్పు. ఉత్పత్తి రాయితీలలో ఆహారము, పెట్రోలియం మరియు ఎరువులు సబ్సిడీలు, బ్యాంకుల ద్వారా రైతులకు గృహాలకు ఇచ్చే వడ్డీ రాయితీలు మొదలైనవి ఉంటాయి. కాబట్టి ప్రకటన 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ జాబితా 1, జాబితా 2. హర్యానా రాష్ట్రంలో అత్యల్ప పిల్లల లింగ నిష్పత్తి ఉంది. ఆప్షన్ బి. కేరళ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి ఉంది. ఆప్షన్ సి. మిజోరాం రాష్ట్రంలో పట్టణ జనాభాలో అత్యధిక శాతం వాటా ఉంది. ఆప్షన్ డి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా పరిమాణం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: హర్యానా రాష్ట్రంలో అత్యల్ప పిల్లల లింగ నిష్పత్తిలో 830 మంది స్త్రీలు, 1000 మంది పురుషులు ఉన్నారు. కేరళ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తిలో 1084 స్త్రీలు, 1000 మంది పురుషులు ఉన్నారు. మిజోరాం రాష్ట్రంలో పట్టణ జనాభాలో అత్యధిక శాతం వాటా 51.51% ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా పరిమాణం 19,81,477 పురుషులు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 0 to 6 సంవత్సరాల వయసు గల 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యగా నిర్వహించబడింది.
2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పిల్లల లింగ నిష్పత్తి 927 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 919కి తగ్గింది. అత్యధిక పిల్లల లింగ నిష్పత్తి మిజోరంలో 1000 మంది పురుషులకు 971 మంది మరియు హర్యానాలో అత్యల్పంగా 830 స్త్రీలు 1000 మంది పురుషులు ఉన్నారు. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యగా నిర్వహించబడింది. భారతదేశంలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు. అత్యధిక లింగ నిష్పత్తి కేరళలో 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు మరియు హర్యానాలో అత్యల్పంగా 877 స్త్రీలు 1000 మంది పురుషులు ఉన్నారు. 877 స్త్రీలు 1000 మంది పురుషులు ఉన్నారు. జనాభా పరిమాణం ఒక దేశం యొక్క మొత్తం జనాభా. భారతదేశంలో అత్యధిక జనాభా ఉత్తరప్రదేశ్లో 18,95,81,477 మంది వ్యక్తులు మరియు అత్యల్ప జనాభా సిక్కింలో 6,07,688 వ్యక్తులు ఉన్నారు. పట్టణ జనాభాలో అత్యధిక శాతం వాటా భారతదేశం యొక్క పట్టణ ప్రాంతాలకు మూడంచెల జనాభా గణన నిర్వచనం ప్రకారం కనీసం 5,000 మంది నివాసితులు ఒక చదరపుకి 400 మంది జనాభా మరియు కనీసం 75% మంది పురుష శ్రామిక జనాభా వ్యవసాయేతర కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం 2011లో భారతీయ జనాభాలో 31% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ జనాభాలో గోవా అత్యధిక శాతం వాటాను కలిగి ఉంది, 62% మరియు మిజోరం 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల దేశోత్పత్తి జీడిపి వృద్ధి రేటుకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఆప్షన్ 1, జీడిపి వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన మాత్రమే లెక్కించబడుతుంది. ఆప్షన్ 2, భారతదేశ వృద్ధి రేటు 1980ల నుండి పొరుగు దేశాలలో అత్యధికంగా ఉంది. ఆప్షన్ 3, జీడిపి వృద్ధి రేటు దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యానికి కొలమానంగా ఉపయోగించబడుతుంది. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సరైనది. స్థూల దేశోత్పత్తి జీడిపి అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశం యొక్క సరిహద్దులలో ఉత్పత్తి చేయబడిన అన్ని పూర్తయిన వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం ద్రవ్య లేదా మార్కెట్ విలువ. మొత్తం దేశ ఉత్పత్తి యొక్క విస్తృత కొలతగా ఇది ఇచ్చిన దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యం యొక్క సమగ్ర స్కోర్ కార్డుగా పనిచేస్తుంది. జీడిపి సాధారణంగా వార్షిక ప్రాతిపదికన లెక్కించబడినప్పటికీ ఇది కొన్నిసార్లు త్రైమాసిక ప్రాతిపదికన కూడా లెక్కించబడుతుంది. స్థూల దేశోత్పత్తి జీడిపి వృద్ధి రేటు ఇది అంతకుముందు కాలంతో పోలిస్తే ఒక నిర్దిష్ట వ్యవధిలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు మరియు సేవల విలువలలో శాతం మార్పు. కాలక్రమేణా ఆర్థిక వ్యవస్థ యొక్క తులనాత్మక ఆరోగ్యానికి కొలవడానికి ఇది ఉపయోగించబడుతుంది. కాబట్టి ప్రకటన 3 సరైనది. ఇది వార్షిక ప్రాతిపదికన లేదా త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించబడుతుంది. కాబట్టి ప్రకటన 1 సరికానిది. వార్షిక ప్రాతిపదికన ఇది ఒక సంవత్సరం జీడిపిని దాని కొనసాగే సంవత్సరానికి పోల్చడం ద్వారా లెక్కించబడుతుంది. త్రైమాసిక ప్రాతిపదిక ఇది ఒక సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో ఉత్పత్తి చేయబడిన జీడిపితో త్రైమాసికం జీడిపిని పోల్చడం ద్వారా లెక్కించబడుతుంది. పొరుగు దేశాలతో పోలిస్తే భారతదేశ జీడిపి వృద్ధి రేటు. ఇండియా 1980-19లో 5.7,
2005-2013లో 7.6, చెన్నైలో 10. చెన్నైలో 1980-90లో 10.3%, 2005-2013లో 10.2%, పాకిస్తాన్ 6.3%, 4.4%. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయాన్ని గణించే అవుట్పుట్ పద్ధతి గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిగణించండి. ఆప్షన్ 1, ఇది ఒక నిర్దిష్ట కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన తుది వస్తువులు మరియు సేవల పరంగా జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది. ఇది ఇచ్చిన అకౌంటింగ్ వ్యవధిలో దేశం యొక్క దేశీయ భూభాగంలో ప్రతి ఉత్పత్తి సంస్థ ద్వారా అవుట్పుట్ మరియు సేవలను పరిగణలోకి తీసుకుంటుంది. ఆప్షన్ 3, ఇది ఉత్పత్తిలో ఉపయోగించే ఇంటర్మీడియట్ వస్తువులను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. పైన చూపించిన ప్రకటనలో ఏది సరైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 3. ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 2. అవుట్పుట్ పద్ధతి. ఈ పద్ధతిలో దేశం యొక్క ఉత్పత్తిని నిర్ణయించడానికి ఆర్థిక వ్యవస్థలోని అన్ని సంస్థల ఉత్పత్తిని జోడించడం ద్వారా దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఉత్పత్తి పద్ధతిని అవుట్పుట్ పద్ధతి లేదా విలువ ఆధారిత పద్ధతి అని కూడా అంటారు. ఉత్పత్తి పద్ధతిని అవుట్పుట్ పద్ధతి లేదా ఈ పద్ధతిలో మేము ఒక నిర్దిష్ట వ్యవధిలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన తుది వస్తువులు మరియు సేవల పరంగా జాతీయ ఆదాయాన్ని గణిస్తాం. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. అంతిమ వస్తువులు వినియోగదారులకు వినియోగం కోసం అందుబాటులో ఉంటాయి లేదా పెట్టుబడి రూపంలో జాతీయ సంపదలో భాగం అవుతాయి. ఇచ్చిన అకౌంటింగ్ వ్యవధిలో దేశం యొక్క దేశీయ భూభాగంలో ప్రతి ఉత్పత్తి సంస్థ ద్వారా తుది ఉత్పత్తి మరియు సేవల సహకారాన్ని కొలవడం ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే ఉత్పత్తి పద్ధతి. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది. సంస్థలో ఇన్పుట్లుగా ఉపయోగించే వస్తువులు మరియు సేవలను ఇంటర్మీడియట్ వినియోగం అంటారు. తుది అవుట్పుట్ పద్ధతి ప్రకారం ఇంటర్మీడియట్ వస్తువులు విలువ అవుట్పుట్ విలువ నుండి తీసివేయబడుతుంది. కాబట్టి ప్రకటన 3 తప్పు. తుది అవుట్పుట్ విలువ ఇంటర్మీడియట్ వస్తువుల విలువ. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపి డిప్లేటర్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1, నామమాత్ర జీడిపి ప్లస్ వాస్తవ జీడిపి. ఆప్షన్ 2, నామమాత్ర జీడిపి లేదా వాస్తవ జీడిపి. ఆప్షన్ 3, నామమాత్ర జీడిపి ఇంటూ వాస్తవ జీడిపి. ఆప్షన్ 4, వాస్తవ జీడిపి లేదా నామమాత్ర జీడిపి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. జీడిపి డిప్లేటర్, దీనిని ఇంప్లిసిట్ ప్రైస్ డిప్లేటర్ అని కూడా పిలుస్తారు. ఇది ద్రవ్యోల్బణానికి కొలమానం. ఇది ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ధరల వద్ద ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల విలువ మరియు బేస్ ఇయర్లో ఉన్న ధరల నిష్పత్తి. జీడిపి డిప్లేటర్ నామమాత్ర జీడిపి లేదా వాస్తవ జీడిపి. ఉత్పత్తిలో పెరుగుదల కంటే అధిక ధరల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదల ఏ మేరకు జరిగిందో చూపించడానికి ఈ నిష్పత్తి సహాయపడుతుంది. టోకు లేదా వినియోగదారుల సూచికలకు పరిమిత కమోడిటీ బుట్టలకు విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన మొత్తం వస్తువులు మరియు సేవల శ్రేణిని డిప్లేటర్ కవర్ చేస్తుంది. కాబట్టి ఇది ద్రవ్యోల్బణం యొక్క మరింత సమగ్ర కొలతగా చూపబడుతుంది. రియల్ వర్సెస్ నామినల్ జీడిపి. జీడిపి ప్రైస్ డిప్లేటర్ వాస్తవ జీడిపి మరియు నామమాత్ర జీడిపి మధ్య వ్యత్యాసాన్ని కొలుస్తుంది. నామమాత్ర జీడిపి వాస్తవ జీడిపి నుండి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మొదటిది ద్రవ్యోల్బణానికి కలిగి ఉండదు, రెండవది చేస్తుంది. తత్ఫలితంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థలో నామమాత్ర జీడిపి తరచుగా వాస్తవ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది. జీడిపి ప్రైస్ డిప్లేటర్ను కనుగొనే ఫార్ములా జీడిపి ప్రైస్ డిప్లేటర్
ఈజ్ ఈక్వల్ టు నామమాత్ర జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అసమానత మరియు వృద్ధికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? అసమానతను మరియు తలసరి ఆదాయం రెండు సామాజిక ఆర్థిక సూచికలతో ఒకే విధమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. అసమానత కంటే పేదరిక నిర్మూలనపై ఆర్థిక వృద్ధి తక్కువ ప్రభావం చూపుతుంది. ఆప్షన్ 3, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మొత్తం పై పునర్విభజనను విస్తరించడం అనేది ఒక ఆర్థికపై పరిమాణం పెరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దిగువ ఇచ్చిన కొన్ని ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 3. అసమానత మరియు సామాజిక ఆర్థిక ఫలితాల మధ్య ఆర్థిక వృద్ధి మరియు సామాజిక ఆర్థిక ఫలితాల మధ్య సంబంధం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే భారతదేశంలో భిన్నంగా ఉంటుంది. అసమానత మరియు తలసరి ఆదాయం రెండు భారతదేశంలోని సామాజిక ఆర్థిక సూచికలతో ఒకే విధంగా సంబంధాలను కలిగి ఉంటాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వలె కాకుండా. కాబట్టి ప్రకటన 1 సరైనది. పేదరికంపై ఆర్థిక వృద్ధి మరియు పేదరికంపై అసమానత ప్రభావాలను పోల్చినప్పుడు సర్వే గమనించింది. ఎక్కువ ఆదాయం లేదా అధిక తలసరి ఎన్ఎస్డిపి ఉన్న రాష్ట్రాలు తక్కువ పేదరికాన్ని అనుభవించాయి మరియు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ అసమానత మరియు పేదరికం మధ్య అటువంటి బలమైనది సంబంధం లేదు. కాబట్టి ప్రకటన 2 సరికానిది. సర్వే ప్రకారం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక మూలకము పరిమాణము పెరిగితేనే పునర్విభజన సాధ్యమవుతుంది. కాబట్టి ప్రకటన 3 సరైనది. భారతదేశంలో అసమానతలు. మహమ్మారి దాడికి ముందే ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో అసమానత భయంకరంగా ఎక్కువగా ఉంది మరియు సామాజిక మరియు రాజకీయ క్రమాన్ని అస్థిరపరిచింది. ప్రపంచవ్యాప్తంగా అసమానత విస్తరిస్తుంది మరియు భారతదేశం మినహాయింపు కాదు. ఇటీవలే ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశంలోని అసమానత వలస రాజ్యంగా ఉన్నప్పుడు చివరిగా కనిపించిన స్థాయికి పెరిగింది. లాక్డౌన్ విధించిన మార్చి నుండి భారతదేశంలోని 100 మంది బిలియనీర్లు సంపాదించిన అదనపు సంపాదన 138 మిలియన్ల పేదలలో ప్రతి ఒక్కరికి 94,045 ఇవ్వడానికి సరిపోతుంది. భారతదేశంలో నైపుణ్యం లేని కార్మికుడు గత సంవత్సరంలో 1 సెకనులో సంపాదించిన అత్యంత ధనవంతుడు సంపాదించడానికి 3 సంవత్సరాలు పడుతుంది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని, ఆ సంవత్సరం నాటికి తీవ్ర పేదరికాన్ని అంతం చేయాలని భారత్ కట్టుబడి ఉంది. ఆక్స్ఫామ్ ప్రకారం భారతదేశం అసమానతలను మరింత పెరగకుండా ఆపితే అది 2019 నాటికి 90 మిలియన్ల మందికి తీవ్ర పేదరికాన్ని అంతం చేస్తుంది. ఇది మరింత ముందుకు వెళ్ళి అసమానతను 36% తగ్గించినట్లయితే అది వాస్తవంగా తీవ్ర పేదరికాన్ని నిర్మూలించవచ్చు. వరల్డ్ అసమానత ల్యాబ్ విడుదల చేసిన ప్రపంచ అసమానత నివేదిక ఇలా పేర్కొంది. అర్జనలో అగ్రగామి 0.1% ఆర్థిక వృద్ధిలో దిగువ 50% కంటే ఎక్కువ వాటాను స్వాధీనం చేసుకున్నారు. 2014లో అగ్రశ్రేణి 1% మంది స్వాధీనం చేసుకున్న జాతీయ ఆదాయంలో వాటా 22% అని పేర్కొంది. అగ్రశ్రేణి 10% సంపాదనదారులు మొత్తం జాతీయ ఆదాయంలో 56% స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో 15% ఆదాయంలో 56% స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో 15% మాత్రమే దిగువ 50% ద్వారా భాగస్వామ్యం చేయబడింది. థామస్ పికెటీ మరియు లూకాస్ చాన్సెల్
ప్రచురించిన ఒక పేపర్లో భారతీయ ఆదాయ అసమానత 1922-2014 బ్రిటిష్ రాజు నుండి బిలియనీర్ రాజు వరకు 1930లో బ్రిటిష్ పాలనలో అగ్రశ్రేణి 1% ఆదాయాన్ని ఆర్జించే వారి వాటా 21% అని రచయితలు వెల్లడించారు. 1980లో 60%కి పడిపోయింది మరియు ఇప్పుడు మళ్ళీ 22%కి పెరిగింది. 1922లో ఆదాయపు పన్నును ప్రవేశపెట్టినప్పటికీ నుండి అత్యధికం. 2010లో భారతదేశ గిని కోఎఫిషియంట్ 0.41 నుండి 0.49. జిని కోఎఫిషియంట్ ఇక్కడ 0 సంపూర్ణ సమానత్వాన్ని సూచిస్తుంది మధ్య ఉండొచ్చని నివేదిక పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయం యొక్క అంచనాలకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను చదవండి మరియు దిగువ యవ్వన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, మూలధన లాభాలు మరియు నష్టాలు జాతీయ ఆదాయంలో చేర్చబడ్డాయి. ఆప్షన్ బి, చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో చేర్చలేదు. ఆప్షన్ సి, అతను ఉపయోగించిన గృహాల అంచనా విలువ జాతీయ ఆదాయంలో చేర్చబడింది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మరియు ఆప్షన్ సి. ఏదైనా దేశం యొక్క జాతీయ ఆదాయం అంటే ఏదైనా దేశం తన ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వస్తువులు మరియు సేవల పూర్తి విలువ. ఏ దేశంలోనైనా ఒక సంవత్సర కాలంలో నడుస్తున్న అన్ని ఆర్థిక కార్యకలాపాల పర్యవసానమై ఇది. ఏదైనా దేశం యొక్క జాతీయ ఆదాయం కంటే ఒక సంవత్సరంలో వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఆ దేశానికి వచ్చిన మొత్తం ఆదాయం అని చెప్పవచ్చు. దేశ ప్రగతిని నిర్ణయించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక దేశం యొక్క శ్రమ, మూలధనం, భూమి మరియు వ్యవస్థాపకత వంటి ఉత్పత్తి కారకాల ద్వారా పొందిన వేతనాలు, వడ్డీ, అద్దె, లాభం. జాతీయ యాజమాని ఆక్రమిత గృహాల ఆపాదించిన అద్దె జాతీయ ఆదాయ గణనలోకి చేర్చబడింది. స్వీయ వినియోగం కోసం ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల యొక్క ఆపాదించబడిన విలువ చేర్చబడింది. స్వీయ ఆక్రమిత గృహాల యొక్క ఆపాదించబడిన విలువలు జాతీయ ఆదాయంలో చేర్చబడ్డాయి. ఉద్యోగులు వారి జీతాల నుండి చెల్లించే ఆదాయపు పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు చేర్చబడ్డాయి. సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం మరియు కొనుగోలు మినహాయించబడ్డాయి. పాత వాటా కొనుగోలుపై ఖర్చు మినహాయించబడింది. అన్ని బదిలీ చెల్లింపులపై ప్రభుత్వ వ్యయం మినహాయించబడింది. మూలధన లాభాలు మరియు నష్టాలు జాతీయ ఆదాయంలో చేర్చబడలేదు. కాబట్టి జాతీయ ఆదాయ అంచనాలకు సంబంధించి ఆప్షన్ బి మరియు సి స్టేట్మెంట్లు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అభివృద్ధి యొక్క సామాజిక సూచికలు ఏవి? ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి ఆరోగ్యం, ఆప్షన్ సి ఆహారం, ఆప్షన్ డి స్థూల జాతీయ ఆదాయం యొక్క వృద్ధి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, బి మరియు సి. ఆర్థిక అభివృద్ధి యొక్క సామాజిక సూచికలు. మనం అభివృద్ధి యొక్క సామాజిక సూచికల గురించి మాట్లాడేటప్పుడు మనం వ్యక్తులు మరియు సంఘాల శ్రేయస్సును ప్రభావితం చేసే విషయాల గురించి మాట్లాడుతున్నాం. సామాజిక సూచికలు సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవటంలో మనకు సహాయపడతాయి. సామాజిక అభివృద్ధికి ఒక ముఖ్య ప్రమాణం ఆరోగ్య సంరక్షణను పొందడం. చాలా చోట్ల ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల అతిసార వ్యాధులు వంటి నివారించదగిన వ్యాధుల వల్ల మరణాలు ప్రబలుతున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆసుపత్రి పడకల వంటి వాటికి కూడా ప్రాప్యత పరిమితం. సరైన పరిశుద్ధ్యాన్ని పొందడం మరొక ప్రధాన అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం దాదాపు 1 బిలియన్ మందికి మరుగుదొడ్డి అందుబాటులో లేదు. దీని వలన తాగునీరు కలుషితమవుతుంది మరియు అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణకు ఈ పరిమిత ప్రాప్యత అధిక శిశు మరణాల రేటు, IMR లేదా
ప్రతి 1000 మందిలో మరణించిన పిల్లల సంఖ్యకు దారితీస్తుంది. మరొక ముఖ్యమైన సామాజిక సూచిక విద్య. ప్రపంచ బ్యాంకు వంటి ఏజెన్సీలు ఒక దేశ అక్షరాస్యత రేటు లేదా దేశంలోని చదవడము మరియు వ్రాయగల వారి శాతం ప్రకారం దీన్ని కొలుస్తారు. ఆకలి మరియు పోషకాహార లోపం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది పేలవమైన ఉత్పాదకతకు దారితీస్తుంది మరియు తద్వారా మొత్తం ఆర్థిక వృద్ధిని క్రమంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పొడి భూమి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార భద్రత ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పొడి భూమి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార భద్రత ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది. స్థూల జాతీయ ఆదాయం GNI అనేది ఒక దేశం యొక్క ప్రజలు మరియు వ్యాపారాలు సంపాదించిన మొత్తం డబ్బు. ఇది సంవత్సరానికి ఒక దేశం యొక్క సంపాదన కొలవడానికి మరియు జాడ తెలపడానికి ఉపయోగపడుతుంది. ఈ సంఖ్యలో దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి GDPతో పాటు విదేశీ వనరుల నుండి పొందే ఆదాయం కూడా ఉంటుంది. ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి పరిమాణాత్మక కోణం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క 2011 జనాభా లెక్కలకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఆప్షన్ 1. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ దేశంలో అత్యధిక జనాభా సాంద్రతను కలిగి ఉంది. ఆప్షన్ 2. స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశ జనాభా పెరుగుదల రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఆప్షన్ 3. భారతదేశం యొక్క లింగ నిష్పత్తి 1991 నుండి మెరుగుపడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది తప్పుగా ఉంది? ఆప్షన్ 1 మరియు 2 మాత్రమే తప్పుగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 199 మిలియన్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉంది. అయితే దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా యూపీ కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ అత్యధిక జనసంఖ్య కలిగి ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. 1951 నుండి 1981 వరకు జనాభా పెరుగుదల వార్షిక రేటు క్రమంగా పెరుగుతుంది. అయితే 1981 నుండి వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. 1951-2011 మధ్య భారతదేశ జనాభా వృద్ధి రేటు వార్షిక వృద్ధి రేటు జనాభా పెరుగుదల రేటు లేదా వేగం యొక్క ఆలోచనను ఇస్తుంది. ఇది సంవత్సరానికి శాతంగా అధ్యయనం చేయబడుతుంది. ఉదాహరణకు సంవత్సరానికి 2% పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో మూల జనాభాలో ప్రతి 100 మంది వ్యక్తులకు ఇది వ్యక్తుల పెరుగుదల ఉంది. దేశంలో లింగ నిష్పత్తి ఎల్లప్పుడూ స్త్రీలకు అనుకూలంగానే ఉంది. అయితే 1991 నుండి భారతదేశ లింగ నిష్పత్తిలో మెరుగుదల 1951 సంవత్సరంలో కాబట్టి ఆ స్టేట్మెంట్ 3 సరైనది. సిక్స్త్ క్వశ్చన్ యాడింగ్. పారిశ్రామిక కార్మికుల తక్కువ స్థాయి వేతనం మరియు ఇలాంటి పనికి చెల్లించే వేతనాల మధ్య అసమానతలు. మన్మోహన్ సింగ్. భారతీయ ఆర్థికవేత్త మరియు రాజకీయవేత్త అయిన మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో అతను భారత ప్రభుత్వంతో ఆర్థిక సలహాదారు పదవుల శ్రేణికి ఎంపికయ్యాడు మరియు ప్రధానమంత్రులకు తరచుగా సలహాదారుడిగా మారాడు. సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ మరియు గవర్నర్గా పనిచేశాడు. సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ 1976 సంవత్సరం నుండి 1980 మరియు గవర్నర్ 1982 సంవత్సరం నుండి 85గా పనిచేశాడు.